లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న మూవీ విశ్వంబర సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి హనుమాన్ జయంతి సందర్భంగా రామరామ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. రవాణి స్వరపరిచిన ఈ పాటకి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఎంతో కలర్ఫుల్ గా గ్రాండియర్ గా ఉన్న ఈ పాట సినిమాకి హైలైట్ కానుందని మేకర్స్ అయితే చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంబర సోషియో ఫ్యాంటసీగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన రామరామ అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ కి అనూహ్య రెస్పాన్స్ వస్తుంది. 30 ఏళ్ల క్రితం చిరంజీవి ఈవీవి సత్యనారాయణ కాంబోలో వచ్చిన అల్లుడా మజాకా మూవీలో మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ అయిన రామరామ సాంగ్ ని ఆ పాటతో పోలుస్తున్నారు ఫ్యాన్స్. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. శంకర్ మహదేవన్ లిప్సిక అద్భుతంగా పాడారు. తయ్యదక్క తకదిమి చెక్క బజన్లాడి రాములూరు గొప్ప చెప్పుకుందామా, నీ గొంతు కలిపి మా వంత పాడగా రావయ్య అంజని హనుమ అంటూ పదాలను రామజోగయ్య శాస్త్రి చక్కగా పొదిగిపరిచారు. వందలాది మంది డాన్సర్ల నడుమ రామనామాన్ని జపిస్తూ మెగాస్టార్ వేసిన స్టెప్పులు భలేగా ఆకట్టుకున్నాయి. ఎంతో కలర్ఫుల్ గా గ్రాండియర్ గా ఉన్న ఈ పాట సినిమాకే హైలైట్ కానుందని మేకర్స్ చెప్తున్నారు. అందుకోసమే ఈ సాంగ్ మేకింగ్ కి గట్టిగా ఖర్చు పెట్టారట. 4 భారీ సెట్స్ వేసి 400 మందికి పైగా డాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, 15 మంది నటీనటులతో సుమారు 12 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారట. ఇందుకోసం ఏకంగా 6 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు విశ్వంబర షూటింగ్ ఒక్క పాట మినహా ఆల్మోస్ట్ సినిమా చివరి దశకొచ్చేసింది. త్వరలోనే చిరితో ఓ మాస్ సాంగ్ షూట్ చేయనున్నారట. మెగాస్టార్ తో ఊరమా స్టెప్పులు వేయడానికి ఓ స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తున్నట్లు టాక్. మరి ఈ మూవీలో హీరోయిన్లుగా త్రిష, అషికా రంగనాథ్ నటిస్తున్నారు. విశ్వంబర రిలీజ్ పై నిర్మాతలు ఇంకా ఎలాంటి అనౌన్స్ చేయకపోయినా కానీ సోషల్ మీడియా మాత్రం పుకార్లైతే షికారులు చేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం విశ్వంబర జూలై 24న రానున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం అదే రోజున ఇంద్ర మూవీ అయితే రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి అయితే మనందరికీ తెలుసు. దీంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ వర్తించి విశ్వంబర బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించే వరకు ఎలాంటి ప్రచారాలు ఆగేలా కనిపించడం లేదు.